ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఈ మీ ఊరు గురించే మొత్తం మీరు మాట్లాడుతున్నారు. దగ్గర నుంచి మీ ఊర్లో ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేశారు. ఇప్పటి అబ్జర్వ్ వరకు మీరు చేసి చెప్పిన చెప్పాను. ప్రతి థింగ్ దగ్గరగా మీరు చూసారు కాబట్టి యు ఆర్ రిమైండింగ్ ఆల్ దోస్. సీరియస్లీ అంటే మీరు మీ జర్నీ అనేది అసలు స్టడీస్‌కి సంబంధం లేకుండా సొసైటీలో మనం అనేది ఎవడో తెలియాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అవును. అరే మా ఊర్లో పలానా వాళ్ళు అనేది తెలియాలనేది అండర్‌లైన్ వర్డ్ అది. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. పలానా వాళ్ళ అబ్బాయా లేకపోతే అరే వాళ్ళ నాన్నరా ఈ 2 రకాల్లో ఏదో ఒకటి మనం ఉండాలనా అవును. రికగ్నిషన్. ఆ ఓకేనా? రికగ్నైజేషన్ వచ్చింది నాకు 2017 ఎండింగ్ లైక్ అక్టోబర్, నవంబర్ టైమ్స్‌లో. అవును. 2017 అంటే గుర్తొచ్చింది. మీరు ఏపీఐసీ నంబర్‌గా గూడా ఉన్నారు కదా! మెంబర్‌గా గూడా ఉన్నారు. ఏపీసీఏ అండి. ఏపీసీఐ. యాహ్! సారీ. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ. ఈవెంట్ ఇండస్ట్రీకి యాహ్! మీరు మెంబర్‌గా ఉన్నారు. ఇది ఎలా జరిగింది? ప్రాసెస్ ఎట్లా టచ్ అయింది? సో, ఏపీసీఏ అనేది అండ్ ఒక ఏంటనేది గూడా కొంచెం. ఏపీసీఏ అనేది ఒక మంచి ఆర్గనైజేషన్. హ్మ్. ఎలాంటోళ్ళకి యూజ్‌ఫుల్ అంటే, అప్పుడే ఇండస్ట్రీలోకొచ్చిన క్యాటరర్స్ కావచ్చు, డెకరేషన్ వాళ్ళు కావచ్చు, సప్లయర్స్ కావచ్చు, లైక్ దగ్గర దగ్గర 20-80 క్రాఫ్ట్స్ ఉన్నాయి. హ్మ్. జనరల్‌గా. ఈవెంట్ మేనేజ్మెంట్‌లో ఓకే. 80 టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. హ్మ్. ఈ క్రాఫ్ట్స్ అన్నిటిని మెర్జ్ చేసి, వాడికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా సపోర్ట్ చేయడానికి అందరికి ఇప్పుడు సింపుల్‌గా మాట్లాడుకుంటే, లోకల్‌లో కార్పొరేటర్లు ఉన్నారంటే వాళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఉంటది. ప్రెస్ అండ్ మీడియాకి ఒక అసోసియేషన్ ఉంటది. హ్మ్. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక అసోసియేషన్ ఉంటది. హ్మ్. మాకంటూ చెప్పుకోవడానికి నువ్వు ఎవడురా అంటే ఈవెంట్లు అంటే ఏంటి టెంట్ హౌస్ సామాన్లు అమ్ముకునేటోడివా అంటారు నార్మల్‌గా. హ్మ్. పీపుల్‌లో అసలు ఎవరైనా ఫస్ట్ అనేది వర్డ్ అదే. అదే 100%. హ్మ్. 100% అదే అంటారు. హ్మ్. సో, అలాంటి వర్డ్ నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది కూడా ఒక ప్యాషన్. ఒక స్కిల్. దానికొక స్కిల్ ఉంది. దానికొక సెపరేట్ ఒక జోన్ ఉంది అని క్రియేట్ చేయడం కోసం హ్మ్. స్టార్ట్ చేసింది ఏపీసీఏ. ఫర్ ఎగ్జాంపుల్ కుక్, చెఫ్ ఇలాంటి వర్డ్స్ చెఫ్ అనగానే ఏంది వంటలు వంటోడ. చేయడమా? యాహ్! వంటోడా? ఎగ్జాంపుల్ దానికి యాహ్! నియర్‌గా యాహ్! చెప్పాను నేను. బట్ ఇది కూడా అలాంటిదే. మన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అబ్బా! టెంట్‌లేయడం అది పెట్టడం అదేనా? అంతే. ఈవెన్ మా అమ్మతోనే నాకు ఒక సాడ్ మెమరీ ఉంది. హ్మ్. మా మదర్‌తోనే ఒక ఎప్పుడు ఇది? కన్వర్జేషన్‌లో లైక్ 2012, 2013 టైమ్‌లో హ్మ్. అమ్మ నేను ఈ ఇంటర్నెట్ షాప్ నుంచి ఇంకో జోన్‌లోకెళ్ళి ఈవెంట్‌లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా అన్నా. అంటే సరేరా అనింది. ఎప్పుడైతే ఈ విజయ్ కుమార్ గారి ఈవెంట్ చేశానో, చేసిన తర్వాత ఎవరో మా అమ్మకు ఒక ఫోటో పెట్టారు. నేను గ్రీన్ మ్యాట్ పట్టుకున్న ఫోటో. "నీ కొడుకేంటమ్మా నువ్వేమో గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ ఆయనేమో మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. ఈ లైఫ్ స్టైల్ నుంచి ఈడేంటొచ్చి టెంట్ సామాన్లు యేసుకుంటున్నాడు, మోస్తున్నాడు. ఎవరు నువ్వంటే శశికళ కొడుకని చెప్పుకుంటే ఏం బావుండిద్ది" అని మా అమ్మ క్వెషన్ చేసింది నన్ను. అంటే ఆ రోజు మా అమ్మకి చెప్పా. అమ్మ ప్రతి ఒక్కడికి ఒక ఐడెంటిటీ ఉంటది. నాకంటూ ఒక ఐడెంటిటీ గావాలి. ఇప్పుడు ఇంటర్నెట్ షాప్ అంటే నాకు ఐడెంటిటీ వచ్చింది. హ్మ్. కానీ అదొక బ్యాడ్ జోన్‌లో ఉంది. అంటే ఇంటర్నెట్ షాప్ అనగానే ఆడికి పోతే దానిలో ఏదో చూస్తారు, ఏదో జరిగిపోతదనే థాట్‌లో ఉన్నారు పీపుల్ మైండ్ సెట్. సో, నాకదొద్దు. నేనిప్పుడు ఆ ఇంటర్నెట్ షాప్‌లో ఉంటే ఈరోజు నేను ఈ పొజిషన్‌కొచ్చేవాడిని కాదు. హ్మ్. సో, ఈవెంట్స్ కూడా మంచి ఇప్పుడు నెక్స్ట్ ట్రెండింగ్ అమ్మా ఇవి. అవును. ఫ్యూచర్ బావుంటది. అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లోనే ఫస్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ నాది. అప్పటి వరకు ఎవరు అసలు ఈవెంట్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అనేది మేనేజ్మెంట్ అనేది డెకరేటర్లు మరి ఉన్నారు, మీకెలా సప్లయర్ వచ్చింది ఈ వాళ్ళు ఐడియా? ఉన్నారు. అంటే నేనేంటంటే చెప్తున్నాను గదా! చెన్నైలో ఒక ఈవెంట్ చూసాను. చూసిన తర్వాత ఇదేదో బావుంది. ఓహ్! అక్కడి నుంచి. ట్రై చేద్దాము అని హ్మ్. అనుకోని హ్మ్. ఆ ఈవెంట్‌లో కోఆర్డినేటే చేశాము. హుహు. ఆ ఈవెంట్ హ్యూజ్ సక్సెస్. డబ్బులు మంచిగొచ్చాయి. హ్మ్. ఇదేదో బావుందని జెప్పి అప్పుడు స్టార్ట్ చేశారు. చేశాం. ఓకే. గుడ్. అసలు అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో అసలు మంగళ స్నానాలంటే ఏంటో తెలీదు. మెహందీ అంటే ఏందో తెలీదు. హల్దీ. హల్దీస్ అంటే ఏందో తెలీదు. చాలా మంది డెకరేటర్లు అమ్మ నా బూతులు తిట్టుకునేవాళ్ళు నన్ను. ఎందుకు? ఈ నా కొడుకొచ్చి హల్దీలు అంటున్నాడు, మంగళ స్నానాలు అంటున్నాడు. ఈ చెంబులు ఎక్కడి నుంచి తేవాలి? ఈ బిందెలు ఎక్కడి నుంచి తేవాలి? ఇదేందిరా మాకు నొప్పి. నువ్వన్నా ఇయ్యిరా అంటే రెంటల్ బిజినెస్ గూడా చేశా అప్పట్లో. అప్పుడు. ఆ! ఆ తర్వాత కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో పలానా చోట దొరుకుతాయంటే రూ. 100 200 పెట్టి కొనుక్కొచ్చుకునేవాళ్ళు. హ్మ్. తెచ్చుకొని మా దగ్గర గూడా ఉన్నాయి రెంట్‌కి తీసుకెళ్ళండి అని చెప్పి బిజినెస్ స్టార్ట్. అసలెలా అంటే మా ఊర్లో 99.99% పీపుల్‌కి నేనంటే పడదు. హ్మ్. 100% పడదు. ఓన్ విలేజ్ రైవలరీ. అస్సల మామూలుగుండదు. వాడు ఊర్లోకొస్తా అబ్బా! ఈ నా కొడుకు మళ్ళా వచ్చాడు కదరా! ఎవరు బిజినెస్ ఉండనివ్వలేదనా అసల వాళ్ళని? లేకపోతే అంటే ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు నేను పోతే ఏదో ఒకటి గెలుకుతా. లైక్ ఇప్పుడేంటంటే ఎలా ఆ నా వర్డ్ ఎలా అంటే బేసిక్‌గా నా మెంటాలిటీ ఏంటంటే క్రియేటివ్‌గా ఉండాలి. ఏదైనా ఒక ఈవెంట్ ఉంటే అది క్రియేటివ్‌గా ఉండాలి. ఒక బర్త్‌డే పార్టీ 4 బెలూన్లు కట్టుకునే దీని నుంచి 4 బెలూన్లు కట్టి ఏదో ఒక 2000, 3000 బర్త్‌డే డెకరేషన్ కన్నా ఒక థీమ్ చేస్తే బావుంటది హ్మ్. అనేది నా ఒపీనియన్. కానీ
రూ. 3,000 బర్త్‌డే డెకరేషన్‌కి వచ్చేదే వాళ్ళకి కావాలి తప్ప, రూ. 50,000 పెట్టి ఒక మంచి థీమ్ ఏస్తే బావుంటదనేది వాళ్ళ మైండ్ సెట్‌లో ఉండదు. ఎందుకు? ఇప్పుడు దీనిలో రూ. 3,000లో ఒక 1,500 బెలూన్స్‌కి వాటికి వీటికి పోయినా, ఒక 500 లేబర్ పోయినా రూ. 1,000 మిగులుతది. ఈ థీమ్‌లో కస్టమర్ ఇచ్చేది 15,000. ఒక థీమ్ చేయాలంటే 50,000 ఖర్చొస్తది మంచిగా. అవును. సో, రూ. 50,000 మనం ఎందుకు ఖర్చు పెట్టాలా? ఈయన ఆఖరికొచ్చి గెలికిపోయినాడనుకో, ప్రతి కస్టమర్ అది అడుగుతాడు. కన్ఫర్మ్‌గా ఇప్పుడు నేను ఒకటొచ్చి మీరు చేశాను ఒకవేళ అనంటే, వచ్చి ఇక్కడికొచ్చి చేస్తే చేస్తే వేరే వాళ్ళు ప్రతి కస్టమర్ దాన్ని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళ థాట్ ఎట్లుంటది, అబ్బా! చెప్తున్నాగా ఈ నా కొడుకొచ్చి ఇట్లా చేసిపోయాడు. అంటే నేనేందంటే ఎక్కువ రోజులు చేయను. అది ప్రాబ్లమ్. ఓహ్! మార్కెట్‌లో ఉన్నా సరే ఏదైనా ఒక రకమైన వాళ్ళది ఏదైనా వెడ్డింగ్ ఉందంటే ఎళ్తాను, చేస్తాను, వచ్చేస్తాను. ఓకే. సో, అంటే రీసెంట్‌గా మీరు చేసిందేంటి? రీసెంట్‌గా చాలా ఉన్నాయండి. చాలా సెలబ్రేట్ ఇప్పుడు నారా రోహిత్ గారి వెడ్డింగ్ ఉంది. ఓకే. దానిలో ఒక పార్ట్ వర్క్ చేశాము. రీసెంట్ ఆడియో లాంచెస్ చేశాము. హ్మ్. బట్ ఏంటంటే నాకు ఇప్పటిదాకా నేను చేసిన బిజినెస్‌లో సబ్ కాంట్రాక్ట్సే ఎక్కువ. ఓహ్! డైరెక్ట్ మెర్జ్ చేసిన వాటికన్నా సబ్ కాంట్రాక్ట్స్ ఎక్కువ. ఆ సబ్బుల నుంచి నేను డైరెక్ట్ అయిన ఈవెంట్స్ కొన్ని హండ్రెడ్స్ ఉన్నాయి. ఓహ్! ఓకే. ఆ కమ్యూనికేషన్‌తో. అంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తుంటే ఎవరు ఈ అబ్బాయి అంటే పలానా ఈవెంట్స్ అని చెప్తారు. అమ్మ నీ నంబర్ ఇయ్యమ్మ ఏదైనా ఉంటే రిఫర్ చేస్తామని చెప్తారు. దాని నుంచి ఆటోమేటిక్‌గా బిజినెస్ తీసుకున్నాం. యశ్వంత్ గారు చాలా మాట్లాడుకున్నాం మనం. అండ్ చాలా ఈవెంట్స్ రీసెంట్‌గా కూడా చేశారని చెప్పారు. అయితే ఈ 2025లో కూడా మీకు ఒక అవార్డ్ వచ్చిందని విన్నాం. అవునండి. యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా అవార్డ్ వచ్చింది. అంతేలే 9థ్ క్లాస్‌లో ఎవరు స్టార్ట్ చేయగలుగుతారు. అండ్ నిజంగా మీకంటే తక్కువ ఏజ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఎవరన్నా మీరు చూసారా? అది మీరొక్కళ్ళేనా? అంటే ఇప్పటిదాకా ఈవెంట్ ఇండస్ట్రీలో 10,000 ఈవెంట్స్ చేసినోళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నది నేనొక్కడినే. ఎంతమంది టీమ్ ఉంటారు మీరు? దగ్గర ఇప్పుడు రీసెంట్ ప్రెజెంట్ ఉన్న టీమ్ దరిదాపుగా 65 స్టాఫ్ పర్మనెంట్ స్టాఫ్ ఉన్నారు. హ్మ్. వాళ్ళు కాకుండా మాకు రిక్వైర్మెంట్‌ని బట్టి 300-400 పీపుల్‌ని మేము గ్యాదర్ చేస్తాం ఎవ్రీ ఈవెంట్. ఓహ్! అంటే పెద్ద బడ్జెట్ ఈవెంట్స్ ఉన్నాయి సి అంటే. ఈ జస్ట్ ఈ ఒక ఈవెంట్‌కి మా ఎంత చూసినా సరే ఒక ఈవెంట్‌కి ఏ దానికేసుకు మీరేసుకున్న క్రాఫ్ట్ చెప్పినా కూడా దానికి 50, 60 అంటే పెద్ద నంబరే. సో, ఓన్లీ పర్మనెంట్ ఎంప్లాయీసే 50, 60 మెంబర్స్ అవును. ఉన్నారు. అంటే పెద్ద టీమ్. ఈవెంట్ ఇండస్ట్రీ అనేది మనం హ్మ్. అనుకునే జోన్‌లో ఉండదు. హ్మ్. ఒకడి మైండ్ సెట్‌లో నా పెళ్లి ఇలా జరగాలి అని ఒక కస్టమర్ అనుకుంటాడు. హ్మ్. ఇప్పుడు మనకేంటి అదొక ఈవెంట్. హ్మ్. అందరికి కామన్ అందరికి ఒక డెకరేటర్‌కైనా, ఒక క్యాటరర్‌కైనా అందరికి ఏంటి 100 ఈవెంట్‌లలో వాడిదొకటి. హ్మ్. మనం ఏ ఈవెంట్‌ని కూడా అట్లా సపోజ్ చేసి మాట్లాడం. హ్మ్. ప్రతి ఈవెంట్ అనేది ఒక మెమరీ. హ్మ్. మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు గావచ్చు, అబ్బాయిలు గావచ్చు, అక్కడ ప్రెజెంట్ మెయింటైన్ చేసేవాళ్ళు హాస్పిటాలిటీ టీమ్ ఎవరైతే ఉంటారో, ప్రతి ఈవెంట్ వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ అక్కదో, అన్నదో, చెల్లిదో ఎవరిదైతే జరుగుతుంటే ఎంత హ్యాపీగా మనం దాన్ని సపోజ్ చేసి చేస్తామో, అదే విధంగానే ఈవెంట్ మెయింటైన్ చేస్తాం. సో, ఓకే. దానివల్ల మనం ఇంత మంచి అచీవ్‌మెంట్ తీసుకొచ్చాం. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.